గురువును దేవుడిగా చూసుకునే శిష్యులుంటారు. శిష్యుడి వేలుని గురు దక్షిణగా అడిగే గురువు ఉండొచ్చు. అయితే రాజకీయాల్లో మాత్రం గురు శిష్యుల సంబంధాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఓ గురువు మాత్రం తన శిష్యుడే తనకు తలనొప్పిగా మారాడని ఫీల్ అవుతున్నారట. కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డికి కాలం కలిసొస్తలేదట. ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో రూట్ క్లియర్ చేసుకున్న ఎంట్రీకి లోకల్ గానే రెడ్ సిగ్నల్ పడుతోందట. ఆయన శిష్యులే ఆయన్ని కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకుంటున్నారట. డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల్ ఇన్ఛార్జి శ్రీహరిరావు అల్లోలను కల్లోరపరుస్తున్నారట. ఈయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ఇంద్రకరణ్ రెడ్డి స్పీడుకు హ్యాండ్ బ్రేక్లు ఇస్తున్నారట. మాజీ మంత్రి చేరికకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు లోకల్ నిర్మల్ కాంగ్రెస్ లీడర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని అల్లోలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు సమావేశాల్లో తీర్మానాలు చేశారు. కార్యకర్తల నిరసనలతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికను కొంతకాలం పెండింగ్ లో పెట్టారట పీసీసీ నేతలు. శ్రీహరిరావు మొదటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డికి ముఖ్య అనుచరుడే. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు శ్రీహరిరావు. నిర్మల్ నుంచి అల్లోలపై పోటీ చేసి ఓడిపోయారు. ఇంద్రకరణ్ రెడ్డి కూడా మాజీ అయ్యారు. సీన్ కట్ చేస్తే మారిన పరిస్థితుల్లో కారు దిగేందుకు ఫిక్స్ అయ్యారట ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. పాపం మాజీ మంత్రి ఒకటనుకుంటే మరొకటవుతోందట. కాంగ్రెస్ హైకమాండ్ తో ఇంద్రకరణ్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో బంధుత్వం కూడా ఉంది. జానారెడ్డితోనూ ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయట. ఆయన కూడా గో హెడ్ అన్నారట. ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారట. కానీ సిచ్యువేషన్ డిమాండ్ తో చేరిక వాయిదా పడుతోందట. ప్రస్తుతం ఆయన చేరిక ఆగినా ఆయన అనుచరుల్ని నెమ్మదిగా కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నారట. సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. వీళ్లు కూడా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపే. కాంగ్రెస్ లో చేరికకు ఒక్కో హర్డిల్ దాటుతున్న ఇంద్రకరణ్ రెడ్డి కరెక్ట్ టైంలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారని ఆయన అనుచరులు చెప్తున్నారట. లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమట. మొత్తానికి గురువు వ్యూహానికి శిష్యులు ప్రతివ్యూహంతో అడ్డుకోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట.